కొండ సురేఖను ఢీకొట్టడానికి టీఆర్ఎస్ లో సామాన్య కార్యకర్త చాలన్నారు వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్. నిజంగా ఆమె బలమేంటో తెలియాలంటే వరంగల్ లీస్ట్లోనే పోటీ చేయాలని సవాల్ చేశారు ఆయన. కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీకి సిద్ధమంటున్న నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి పెద్దీష్ ఫేస్ టు ఫేస్. అసలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ గారు. మేయర్ గారు, ఈసారి చూశారు కొండ సురేఖ గారు ఏకంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఒక కొటార్ని మెయింటైన్ చేస్తున్నారని చెప్పి కామెంట్ చేశారు. అసలు మీరే కొటార్కి చెందినవారు? అసలు కొటారి అనే దానికే అది అర్థం లేదు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో ఒకటే కొటారి, అది కేసీఆర్ గారి కొటారి. కార్యకర్త నుంచి మొదలు పెడితే దీంట్లో వారి కింద మేమందరం కూడా ఒక సైనికుల్లా పనిచేసే వాళ్ళమే తప్ప ఆమెకు నచ్చితే ఒక తీరుగా టీఆర్ఎస్ పార్టీ, నచ్చుకుంటే ఒక తీరుగా టీఆర్ఎస్ పార్టీని వర్ణించడం అన్నది అది దానికి ఆమె సాటి. ఎందుకంటే ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా నచ్చితే ఆకాశానికి ఎత్తుతే లేకుంటే కింద ఎత్తేసే తత్వం ఉన్న ఏకైక నాయకురాలు ఆమె. మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న మొన్నటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మీ పని విధానం చూసినటువంటి ప్రజలు మీకే విధంగా ఓటు ద్వారా స్పందిస్తారు, టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా స్పందిస్తారన్నది ఎవరి నాయకత్వం ఏందనేది తేలిపోతుంది. నేను వారిని ఒకటే కోరుతున్నాను, వారు నిజంగా ప్రజాక్షేత్రంలో ఉంటే ఆ సవాల్ను స్వీకరిస్తే వరంగల్ తూర్పు నుంచి సురేఖ గారు నిలబడాలి. రేపు రాబోయే ఎన్నికలలో వారు ఇవాళ మాట్లాడిన విధానం, టీఆర్ఎస్ పార్టీ మీద చల్లినటువంటి బురద, 2 నెలల్లో వాళ్ళు ఇదే గడ్డ మీద ఉండి పోటీ చేస్తే వాళ్ళు చెప్పిన ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు అన్నది సమాజానికి తెలుస్తుంది. కానీ ఇట్లా బురద చల్లి ఇంకొక దగ్గరికి వెళితే అది కరెక్ట్ కాదు. ఇన్నేళ్ళ మీ రాజకీయంలో రైట్ టు ఫైట్, ఇక్కడే ఉండి ఫైట్ చేయండి, ఇక్కడే ఉండి టీఆర్ఎస్ పార్టీ మీరు మేము తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండను ఢీకొనేది ఎవరని భావిస్తున్నారు మీరు? మీకు ఒకటి చెప్పగలుగుతాను నేను, ఎంత పెద్ద కొండ అయినా కూడా చిన్న జిలెటిక్స్ తోటి పగిలిపోతుంది. అయితే ఆ జిలెటిక్స్కి ఉండేటువంటి పవర్ అట్లాంటిది. మాకు చిన్న సామాన్య టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సరిపోతుంది. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఇప్పటికే మేయర్ నన్నపనేని నరేందర్ పేరు దాదాపుగా ప్రచారంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మీకు అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి? నాకు అటువంటి సంకేతాలు అయితే లేవు, కానీ పార్టీకి మాత్రం చిన్న నష్టం జరుగుతుందని మాత్రం ఊరుకునే తత్వం కాదు నాది. నేను ఆల్రెడీ మేయర్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. నాకు అట్లేం లేదు. నాకు సార్ ఎవరికి ఇచ్చినా కూడా నేను పార్టీని గెలిపించుకునే విధానంలో ఉంటాను తప్ప నాకు ఒక పదవి కావాలి, 2 పదవులు కావాలి, లేకుంటే నా కొడుకు కావాలి, నా బిడ్డ కావాలి, లేకుంటే మా అల్లుని కావాలని నాకు అటువంటి కోరికలు లేవు. నా రాజకీయ జీవితం కూడా నేను అందరిలాగా మాట అని తప్పేటోని కాదు. నా రాజకీయ జీవితం నాతోటే మొదలైంది, నాతోటే ఎండ్ అవుతుంది తప్ప నా కుటుంబం నుంచి కూడా ఎవరు రారు. నన్ను పోయి నువ్వు అగ్నిగుండంలో దునుకోమంటే కూడా దునకాలే నేను పార్టీ కోసం. ఎందుకంటే నాకు ఇవాళ ఒక జనరల్ సీట్లో ఒక బీసీని మేయర్ చేసింది. నాకంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, నా మీద అంత విశ్వాసం ఉంచినప్పుడు ఏం చెప్పినా కూడా నా బాధ్యతగా నేను తీర్చుకోవాల్సిన రుణంగా నేను చేయాల్సింది. మొత్తం మీద పార్టీ అధిష్టానం ఎటువంటి దిశానిర్దేశం చేసినా అది తూచా తప్పకుండా పాటిస్తానంటున్నటువంటి మేయర్ నన్నపనేని నరేందర్, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పెద్దీష్, TV9 వరంగల్.